వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డైలీ యూజ్ చేసి మాట్లాడేటువంటి సందర్భాల్లో వచ్చేటువంటి వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో కొన్ని ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ తెలుసుకుందాం. సో, డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ అనేటివి కొన్ని ఇక్కడ ఇచ్చాను. దాన్ని ప్రాక్టీస్ చేస్తే మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. దయచేసి తలుపు తీయండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్. రెండవది, దయచేసి తలుపు మూసివేయండి. ప్లీజ్ క్లోజ్ ద డోర్. మూడోది, అవును, ఈ పని నేను చేయగలను. యెస్, ఐ కెన్ డూ దిస్ వర్క్. 4, ఇది చాలా కష్టమైన పని. దిస్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. 5, ఇది చాలా ముఖ్యము. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్. మీరెవరో నేను తెలుసుకోవచ్చునా? మే ఐ నో హూ ఆర్ యూ? నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను. ఐ క్వెషన్ యూ. అతను చాలా మంచి వ్యక్తి. ఈజ్ ఎ గుడ్ పర్సన్. బై మాగంటి పాఠశాల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే ఎప్పుడైనా సరే మీరు తెలుగులో మాట్లాడే వాటిని ఇంగ్లీష్‌లో చెప్పాలనుకున్నప్పుడు, పైన ఉపయోగించే వాక్యాలు ఎప్పుడైనా ఉపయోగించి మాట్లాడాల్సొస్తే, అప్పుడు ఇంగ్లీష్‌లో ఉన్న వాక్యం ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఉపయోగించుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోండి. థాంక్ యూ. ధన్యవాదాలు.